ఇలా ఇలా ఫ్రెండ్స్ నమ్మితే ఇలా అయిపోతుంది సరే ఓకే, బాయ్ ఫ్రెండ్ తో ఉంటే ఇలా అయిపోతుంది సరే ఓకే, పెళ్లి చేసి పంపించినాక అత్తలు చంపేస్తున్నారు అంటే దేర్ ఆర్ నో వేస్ టు, అంటే వేర్ ఎవర్ వీఆర్ గోయింగ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ కమింగ్ టు అస్. లైక్ వాట్ విల్ బి వన్ హ్యూమన్ కెన్ డూ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్? ఫ్రెండ్స్ ని నమ్మలేము, ప్రేమించిన వాళ్ళని నమ్మలేము, పెళ్లి చేసుకున్న వాళ్ళని నమ్మలేము, అత్తల్ని నమ్మలేము, అమ్మల్ని నమ్మలేము అని అంటే ఇక్కడ మారాల్సింది అమ్మాయిలు మారాలా, లేకపోతే సొసైటీ పర్స్పెక్టివ్ మారాలా, లేదా పేరెంటింగ్ స్టైల్స్ మారాలా, లేకపోతే ఒకళ్ళు ఆలోచించే విధానం మారాలా? ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయని చెప్పి మనం మారడం కాకుండా అసలు అలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఆపే విధంగా అసలు ఎవరైనా ప్రయత్నాలు చేస్తున్నారా? ఇంకా అలా భయపడుతూనే బతకాలి, దాక్కునే ఉండాలి. ఇంకేంటంటే ఇంకా ఫ్రెండ్స్ తోని బయటకు వెళ్ళకూడదు, బాయ్ ఫ్రెండ్ తోని వెళ్ళకూడదు, ఇంకెవరితోని వెళ్ళకూడదు. అంటే అలాంటి సిచ్యువేషన్ జరిగింది. వాళ్ళని ఆపట్లేదు ఎవరు ఇక్కడ, విక్టిమ్సే మారుతూ ఉండాలి. విక్టిమ్ అవ్వకుండా చూసుకోవాలి తప్ప అదే ఎవరు కూడా క్వశ్చన్ చేయరు దట్ వై ఆర్ యూ బీయింగ్ ద అక్యూజ్డ్. అసలు ఫస్ట్ వై యూ హ్యాడ్ ద గట్స్ టు బీ ద అక్యూజ్డ్ అండ్ హౌ కెన్ అ పర్సన్ కెన్ కిల్ అనదర్ పర్సన్? కిల్ అనే కాదు, అసలు కొట్టే హక్కు కూడా ఎవరిదండి? ఒక జీవితాన్ని తీసే హక్కు అసలు ఎవరిస్తున్నారు ఎవరికన్నా? ఎన్నో మర్డర్లు చేసిన వాళ్ళకి శిక్ష చేయడానికే గవర్నమెంట్ అంత ఆలోచిస్తుంది, ఎంతో చాలా పెద్ద క్రిమినల్స్ కే. అదే నార్మల్ మనుషులు చంపడానికి మనకి ఎవరండి రైట్ ఇస్తున్నారు? సో మారాల్సింది, అవన్నీ ఎగ్జాంపుల్స్ తీసుకొని మారాల్సింది ఉమెన్ కాదు. జస్టిస్ అంటే ఇప్పుడు ఏం కావాలి మీ ఫ్రెండ్ తరపున? అసలు ఏం అంటే తనకి ఏ విధంగా మాకు జస్టిస్ వద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్టిస్ అంటే మీరు ఏమనుకుంటున్నారు నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు రిపోర్ట్స్ రావాలి. అక్కడ చేశారు, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వస్తే ఇంకా తెలియలేదు. ఎందుకంటే 6 అబ్బాయిలు కొట్టి చంపగలిగినప్పుడు ఆ పిల్ల మీద ఏ అఘాయిత్యం చేయలేదని మాకు కూడా గ్యారంటీ లేదు. సో పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వస్తే కానీ మీకు కూడా క్లారిటీ వస్తుంది. మేము చెప్పేదే మీరు ఏదో అందరూ అనుకుంటున్నారు మేము ఒకలా చెప్తున్నామని, వాళ్ళు ఒకలా చెప్తున్నామని. రిపోర్ట్స్ వచ్చినాకైతే ప్రజలకి తెలుస్తుంది, పోలీసులకి తెలుస్తుంది, గవర్నమెంట్ కి తెలుస్తుంది. ప్రతి సోషల్ మీడియాస్ ప్రతి దాంట్లోని ఇవన్నీ వెళ్తాయి. ఎవరైతే అక్యూజ్డ్ అని అంటున్నారో వాళ్ళందరికీ శిక్ష పడాలి. చంపేయండి, చచ్చిపోండి అని మేము అనట్లేదు. చంపడమే మార్గం కాదు. బట్ వాళ్ళ లైఫ్ స్టైల్స్ మార్చాలి, వాళ్ళకి తెలియాలి ఒక మనిషిని చంపడం అనేది వాళ్ళ రైట్ కాదు అని. ఎస్, ఈ కేసు గురించి చూసుకున్నట్టయితే శాంతి కుమారి అలియాస్ జెస్సీ తన యొక్క ఫ్రెండ్స్ ని నమ్మి వాళ్ళతో పాటు పార్టీలో ఇన్వాల్వ్ అవ్వడమే తన యొక్క ప్రధాన మిస్టేక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫ్రెండ్స్ అని కొంతమంది అబ్బాయిలు నమ్మింది, అదే విధంగా తనతో పాటు కొన్ని సంవత్సరాలుగా పరిచయం ఉన్నటువంటి ఇంకొక అమ్మాయిని కూడా ప్రాణ స్నేహితురాలుగా నమ్మి తను ఉందని ధైర్యంతో తిను కూడా ఒక అడుగు ముందుకు వేసి హోటల్లో రూమ్ తీసుకుంది. అక్కడ జరిగిన గొడవ కారణంగా. కానీ ఇందులో మనకి కొన్ని క్వశ్చన్స్ అయితే మాత్రం క్లారిటీ రావాల్సింది. ఇతన్ని కావాలనే ఈ శాంతి కుమారిని ఎవరైతే లక్ష్మీ సంజన అనే యువతి ఉందో కావాలనే అక్కడ గొడవ పెట్టుకుందాం, అక్కడ ఇదంతా కూడా తేలాలి, తను ఎందుకు నా మీద నిందలు వేస్తుంది, తనకి ఇప్పుడు వార్నింగ్ ఇవ్వాలని ముందుగానే ప్లాన్ చేసి ఆ బర్త్డే పార్టీ అనే